హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సడన్గా మనతో పాటు తిరుగుతూ మనతో ఉంటూ కలివిడిగా అసలు వాళ్ళకి ఏదన్నా బాధ ఉంది అని కూడా మనకి అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ మధ్యకాలంలో జరిగిన 2 సిచ్యువేషన్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, తేజస్విని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మరి తనకి ఎటువంటి బాధలు ఉన్నాయో ఏమో తెలీదు. అప్పటిదాకా అమ్మతో కలిసి తిరిగింది, అవన్నీ చేసి సడన్గా తను బట్టలు విప్పేసి సూసైడ్ చేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. అంటే చెరువులోకి వెళ్ళి దూకి చనిపోవడం ఏంటో అర్థం కావట్లేదు. అయితే అలాగా తను నగ్నంగా వచ్చి తన కింద రూమ్లో డోర్ కొట్టినా కానీ ఒక ఆవిడ లోపల నుంచి వింటూ ఉంది, కానీ డోర్ మాత్రం తీయలేదు. ఓకే, తను తేజస్విని డోర్ కొడుతుంది కానీ తనకి మాత్రం పిలవట్లేదు. అంటే ఎవరు ఏంటి అన్నా కానీ పలకట్లేదు అని పెద్ద ఆవిడ చెప్తుంది. లోపల ఉన్న ఆవిడ ఒక 60 ఇయర్స్ మహిళ. ఇంట్లో తన కొడుకు నిద్రపోతున్నాడంట. తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఈ మహిళ ఒకటే ఏం చేసింది, ఎవరోలా అనుకొని కామ్గా ఉంది. ఓకే, నీకు దొంగలన్న భయం ఉంది అమ్మ, దొంగలన్న భయం ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? లేచి నీ కొడుకుని లేపాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేయాలి, లేకపోతే 100కి కాల్ చేస్తే పోలీసులు అనేవాళ్ళు అక్కడికి వస్తారు కదా. ఏదో ఒకటి చేయాలి. కానీ ఎందుకండి మీరు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు? ఎవరో వచ్చి తలుపులు కొట్టారు, వాళ్ళే వెళ్ళిపోతారులే అంటే నిజంగా మీరు అనుకున్నట్టు దొంగలు అయి ఉండొచ్చు. నువ్వు డోర్ తీయలేదు, లేకపోతే పక్కింట్లో పడతారు. అప్పుడు ఏంటి, వాళ్ళకి ఏదన్నా హాని జరగచ్చు. ఇలాగేనా సమాజంలో ఉండేది? మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి కనీసం ఈ మాత్రం ఆలోచనలు అనేది ఉండక్కర్లేదా? పక్కన వాళ్ళు ఎలా పోతే ఏంటి అని ఎలా అనుకుంటారు మీరు? కొంచెం వయసు వచ్చింది కదా, అంత వయసు వచ్చిన వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ప్రతి దాంట్లో కూడా చురుగ్గా ఉండాలి. ఎవరో డోర్ కొట్టారు, డబడబడబా డోర్ కొట్టేశారు, నేను డోర్ తీయలేదు అని ఎంత బాగా చెప్తున్నావు తల్లి. నువ్వైతే డోర్ ఎందుకు తీయలేదు? సరే, నీకు భయపడి తీయలేదు. ఎవరో అయి ఉంటారు, దొంగలైతే నువ్వు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి కదా. లోపల పడుకుంటున్నా నీ కొడుకుని తీసుకొచ్చి ఇట్లా జరుగుతుంది అని చెప్పాలి కదా. లేదా ఇరుగు పొరుగు వాళ్ళకి, మన దగ్గర ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్లో ఖచ్చితంగా ఫోన్లు అనేవి ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కూడా ఫోన్ గురించి తెలుసు. కనీసం నీ చుట్టుపక్కన వాళ్ళకి మరి ఇలాగ ఎవరో డోర్ కొడుతున్నారు ఈ టైంలో అని చెప్పి కనీసం పక్కన లేపుంటే వాళ్ళు వీళ్ళు కలిసి బయటకు వచ్చేసరికి కనీసం ఆ తేజస్విని బతికేదేమో. అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదు, లేకపోతే కావాలని అలా చేశారో ఇంకేదన్నా చేశారో తెలీదు మనకి. కాకపోతే ఆ టైంలో కొంచెం మీరు కూడా చురుగ్గా ఉండి ఇలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మాత్రం కొంచెం అమ్మాయి బతికేదేమో అని నా ఆలోచన. మరి ఇది ఒకటి. అయితే ఇంకో టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మెగా పీటీఎం అని చెప్పేసి జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఒక పాప చాలా చురుగ్గా మాట్లాడింది. 10th క్లాస్ పాప. ఆ పాప 10th చదువుతుంది. ప్రోగ్రామ్కి అటెండ్ అయింది. చాలా స్టేజ్ మీద కూడా మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. అంతా బాగా ఉంది. తర్వాత ఒక వారానికి ఏంటి అంటే, ఆ అమ్మాయి నైట్ టైం చదువుకుంటుంది, పక్క రూమ్లో వెళ్ళి సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది. ఎందుకు అలా చేసింది అంటే తెలీదు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అంటే నేను అనేది ఏంటి అంటే, మనతో పాటే ఉంటూ సడన్గా వెళ్ళి ఇలాగ సూసైడ్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? అది ఏ ఇంట్లో ఏ రకంగా ఎప్పుడు ఎవరి దగ్గర జరుగుతుందో మనకు తెలియదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కూడా అంటే మరీ రఫ్గా ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవాలి. తేజస్విని అయినా సరే తనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, కానీ మోటివేషన్ అనేది ఇవ్వాలి. మనం ఏది జరిగినా కానీ ఇలా బతకొచ్చు అది ఇది అని చెప్పేసి మోటివేషన్. ఒకవేళ తనే డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకుంటే మాత్రం అంత డిప్రెషన్కి కారణమైన పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆమెకి అండగా నిలవాలి. ఇక్కడ ఈ పాప కూడా అంతే. ఏం జరిగిందో తెలీదు. సడన్గా వెళ్ళి చదువుకునే అమ్మాయి మార్నింగ్ లేసి చూసేసరికి హ్యాంగింగ్లో ఉంది. మొత్తం అంతా అక్కడికి అయిపోయింది. ఇటువంటి డిప్రెషన్స్ ఎందుకు? ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఒక 15 ఇయర్స్ పాప. ఆ అమ్మాయికి తేజస్వినికి ఒక 25 అట్లా ఉండొచ్చు. మరి ఇట్లాగా ఎందుకు చేస్తున్నారు? ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మీరు ఎందుకు షేర్ చేసుకోవట్లేదు? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిదీ కూడా గమనిస్తుంది. అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఏంటి, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, ప్రతిదీ మీరు గమనించి చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి దగ్గర ఇలాంటివి జరుగుతాయో మనం చెప్పలేకపోతున్నాం. సడన్గా మన మధ్యన ఉండి ఏదో ఒకటి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనతో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళు దేనికన్నా డిప్రెషన్కు గురవుతున్నారా, లేకపోతే ఎలా ఉంటున్నారు ఏంటి, సడన్గా వెళ్ళి ఏదన్నా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారా అని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా గమనించాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.